Baba
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత దాసగణు మహారాజ్ నిన్నటి తర్వాయి ఒక విచారణలో భాగంగా బాబా ఇచ్చిన సాక్షి వాంగ్మూలాన్ని బట్టి వారి పూర్వాపరాలను గుర్చిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చిన వైనాన్ని వర్ణిస్తాను. నగలు దొంగిలించినట్లుగా ఒక వ్యక్తిపై ధూళే తహసీల్దార్ మేజిస్ట్రేట్ కోర్టులో నేరం మోపబడింది. ఆ వ్యక్తి తనకు ఆ నగలు షిరిడిలో ఉన్న సాయిబాబా ఇచ్చారని, అందుకు వారే సాక్ష్యమని చెప్పాడు. దాంతో సాయిబాబాను కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోర్టు వారు సమన్లు జారీ చేశారు. బాబా ఆ సమన్లు పుచ్చుకోవడానికి నిరాకరిస్తూ వాటిని దునిలో వేశారు. కానీ బాబాకు సమన్లు అందజేసినట్టు రిపోర్టు పంపబడింది. సమన్లు పంపినా రానందువల్ల సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టులో బాబాను హాజరుపరచమని వారెంట్ జారీ చేయబడింది. ఈ వారెంట్ తీసుకుని కోపర్గాంకు చెందిన గణపతి రామ్జీ అను హెడ్ కానిస్టేబుల్ మసీదుకు వచ్చాడు.
బాబాను అరెస్టు చేయడానికి అతనికి ధైర్యం లేదు. అందువల్ల వారెంట్లోని విషయాలు బాబాకు చెప్పి తనతో కోర్టుకు రమ్మని అభ్యర్థించాడు. కానీ బాబా తిరస్కరించారు. పైగా కోపంతో ఆ వారెంట్ను చెత్తకుప్పలో వేయమన్నారు. అతనికి ఏం చేయాలో తోచలేదు. నేనప్పుడు మసీదులో ఉన్నాను. ఈ విషయం బాబా భక్తుడైన నానాసాహెబ్ చందోర్కర్కు తెలియజేయమని అతనికి సలహా ఇచ్చాను. చాందోర్కర్ అప్పుడు అహ్మద్ నగర్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను చాందోర్కర్ను సంప్రదించాడు. కోర్టుకు వెళ్లడం బాబాకు భక్తులకు ఇష్టం లేకపోతే ఒక విన్నపం తయారు చేయించి అందులో భక్తులందరి చేత సంతకాలు పెట్టించి కోర్టుకు సమర్పించమని చెప్పాడు. భక్తులు ఆ విధంగానే చేశారు. ఆ మహాజరులో శ్రీ సాయిబాబా సాధారణ వ్యక్తి కాదని, అసంఖ్యాక భక్తులచే దైవంగా పూజింపబడుతున్న సత్పురుషులని, వారి విషయంలో సామాన్య కోర్టు పద్ధతులు అనుసరణీయం కాదని, ఆ తరువాత తలెత్తే పర్యవసానాల దృష్ట్యా అలా చేయడం భావ్యం కాదని, వారి సాక్ష్యం కావాలంటే ఒక కమిషనర్ను షిరిడీ పంపి విచారించవచ్చని భక్తులు పేర్కొన్నారు. అప్పుడు ధూళే కోర్టు వారు నానా జోషి అనే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ను కమిషనర్గా బాబా సాక్ష్యం నమోదు చేసేందుకు షిరిడీ పంపారు. అతను షిరిడీ రావడానికి 3 గంటల ముందు బాబా కుర్చీలు బలలో తిప్పించి మసీదును చిన్న కోర్టుగా రూపొందించారు. కమిషనర్ మసీదుకు వచ్చి విచారణ ప్రారంభించాడు. ఈ విచారణ అసాధారణమైనది. ఆ విచారణ సారాంశం ఇది. కమిషనర్: మీ పేరేమిటి? బాబా. నన్ను అందరూ సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? సాయిబాబానే. మీ గురువు గారి పేరు? వెంకుసా. మీ మతము? కబీరు. మీ కులము? దైవము పర్వట్దిగర్. మీ వయస్సు? లక్షల సంవత్సరాలు. ప్రమాణపూర్వకంగా మీరు చెప్పబోయేదంతా నిజమేనా? నిజమే. నిందితుడు మీకు తెలుసా? తెలుసు. నాకు అందరూ తెలుసు. నిందితుడు మీ భక్తుడని, మీతో కలిసి ఉంటున్నానని చెప్తున్నాడు. నిజమేనా? నిజమే. నేను అందరితో కలిసే ఉంటాను. అందరూ నావారే. అతను చెప్తున్నట్లు నగలు అతనికి మీరిచ్చారా? అవును, నేనే ఇచ్చాను. అయినా ఎవరు ఎవరికి ఇచ్చేది? మీరు అతనికి నగలు ఇచ్చినట్లయితే ఆ నగలు మీకెక్కడివి? సర్వము నాదే. బాబా, దొంగతనమైన నేరం అతనిపై మోపబడింది. అతడేమో ఆ నగలు మీరిచ్చినట్లు చెప్తున్నాడు. ఏమిటిదంతా? ఈ పేడతో నాకేంటి సంబంధం? అంటూ బాబా కోపంతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు. బాబా ఇచ్చిన జవాబులతో కమిషనర్ ఖిన్నుడయ్యాడు. బాబా ప్రతి ప్రశ్నకు అవుననే జవాబు చెప్తుండడంతో అతనికి ఏం రాసుకోవాలో తెలియలేదు. అంతలో ఒకరు గ్రామ డైరీ తెప్పించి చూస్తే విషయాలు బయటపడతాయని సలహా ఇచ్చారు. ఆ డైరీలో గ్రామానికి వచ్చిన క్రొత్త వాళ్ళ పేర్లు, వారు ఎన్ని రోజులు గ్రామంలో ఉండింది మొదలైన విషయాలు తప్పక నమోదు చేయబడతాయి. కమిషనర్ ఆ డైరీని పరిశీలించాడు. ఆ డైరీలో అటువంటి వ్యక్తి ఆ సమయంలో షిరిడీలో ఉన్నట్లు నమోదు చేయబడి లేదు. షిరిడీ దాని పరిసరాలు దాటి బాబా ఎన్నడూ వెళ్ళలేదని అందరికీ తెలిసిన విషయమే. కమిషనరు బాబాకు ఆ విషయాలని వివరించాడు. అతను షిరిడీయే రాలేదని, బాబాతో ఉండలేదని, బాబా అతనికి నగలు ఇవ్వలేదని కూడా వివరించాడు. దీనిని బాబా కూడా సమర్థించారు. ధూళే కోర్టు వారు బాబాను సంతకం కానీ వేలిముద్ర కానీ కోరలేదు. విచారణ అంతటితో ముగిసింది. కమిషనరు తన విచారణ ఫలితాలను కోర్టుకు సమర్పించాడు. కోర్టు నిందితుడిని దొంగగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. బాబా వయసును ఎవరూ నిర్ధారించలేరు. అలాగే వారి కులమతాలు, తల్లిదండ్రుల వివరాలు కూడా అంత సులభంగా నిర్ణయించలేము. 40 సంవత్సరాల క్రితం నేను షిరిడీకి చెందిన షాలుబాయ్ షెల్కే అనే ఆమెను కలిశాను. అప్పుడు ఆమె వయసు 65 లేక 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమె నాకు చెప్పిన విషయం ఏమంటే, తనకు 8-10 సంవత్సరాల వయసులో వివాహం అయిందని, ఆ సమయంలోనే బాబా షిరిడీ వచ్చారని, 1895లో మేము చూసినప్పుడు బాబా ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే కనిపించేవారని చెప్పింది. అంటే 45-50 ఏళ్ల వారిలా. సాయిబాయి అనే మరో ముసలావిడ బాబా బాలునిగా షిరిడీ వచ్చారని చెప్పింది. ఈ వివరాలను బట్టి మహాసమాధి నాటికి బాబా వయసు 100 సంవత్సరాలు పైబడి ఉండవచ్చు. బాబాను వారి వయస్సు, పూర్వ వివరాలను గురించి అడిగే సాహసం ఎవరికుంది? అందుకే నిర్ధారణగా ఏదీ చెప్పలేము. బాబా అప్పుడప్పుడు తమ గతకాలపు జ్ఞాపకాలు చెప్తుండేవారు. తమ గురువు వెంకుసా అని, వారి కృప వల్లనే తాము స్థితికి చేరుకున్నామని ఎన్నోసార్లు చెప్పారు. బాబాకు సంబంధించిన ఎన్నో విషయాలు నిగూఢంగానే ఉండిపోయాయి. వారి అద్భుత లీలలను నేను కొన్ని స్వయంగా చూశాను, మరికొన్ని ఇతరుల ద్వారా విన్నాను.
బాబా నీటిని నూనెగా మార్చి ఒక రాత్రంతా నీటితోనే దీపాలు వెలిగించిన లీలను చూసిన ఎంతోమంది గ్రామస్తులు నాకు ఆ విషయం చెప్పారు. ఆ రోజు బాబాకు నూనె పోయడానికి నిరాకరించిన వారిలో ప్రేమ్చంద్ మార్వాడి ఒకరు. సన్నని గుడ్డపీలికల సహాయంతో మసీదు పైకప్పుకు వేలాడదీయబడిన చెక్క పలక మీద బాబా నిద్రించడం నేను స్వయంగా చూశాను. నేలపై నుండి 8 అడుగుల ఎత్తులో పైకప్పుకు 1.5 మూరల క్రిందగా వేలాడుతున్న ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారు అన్నది ఆశ్చర్యంగా ఉండేది. పలక 4 మూలలా 4 దీపాలు వెలుగుతుండేవి. అంత ఎత్తులో నున్న కొయ్య పలక మీదకి బాబా ఎలా ఎక్కుతారో ఎలా దిగుతారో చూడాలని ఆ వెనుక బల్ల ఎలా ఎక్కుతారో ఎలా దిగుతారో చూడాలని ఆ చెక్క బల్ల బాబా బరువును ఎలా మోసేదో తెలుసుకోవాలని మసీదులో జనం కాపు కాసేవారు. కానీ ఎవరూ తెలుసుకోలేకపోయేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. భక్తి లీలామృతంలోని పేరాల్లో పాన్సేకి సంబంధించిన వివరాలు ఆయనే నాకు స్వయంగా వివరించారు. భక్తి లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాలు మసీదులో బాబా ముందు పారాయణ అంటే పోటీ చేయడం జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ ఆ పుస్తకాన్ని బాబా చేతికిస్తే వారు మంచిది అన్నారు. ముస్లింలు రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం రివాజు. కానీ బాబా 5 సార్లు కాదు కదా, ఒక్కసారి కూడా నమాజ్ చేసేవారు కాదు. పాచాను అంటే ముస్లిం ప్రార్థనను కూడా అక్కడున్న భక్తులచే చెప్పించేవారు. ఒక్కోసారి వారు కూడా పాచా వల్లించేవారు. ఖురాన్లోని శ్లోకాలను కూడా అప్పుడప్పుడు ఉచ్చరిస్తూ ఉండేవారు. బాబా నానాకు చేసిన కొన్ని ఉపదేశాలు నానాసాహెబ్ నాకు చెప్పాడు. వాటిని నా స్వంత పాండిత్యంతో వివరించి విస్తపరిచి ఆ రూపంలో పెట్టాను. కానీ దాని మూలం మాత్రం నానాసాహెబ్ ఇచ్చాడు. బాబా ఎన్నోసార్లు నా ముందు అద్వైత సిద్ధాంతాన్ని గురించి మాట్లాడేవారు. నేను దేవుణ్ణి, నీవు దేవుడువు, అందరూ దేవుళ్ళే అని బాబా ఎన్నోసార్లు పలికేవారు. వారికి తెలియందేమీ లేదు. బాబా చర్యలు స్పష్టంగా అర్థమయ్యేవి కావు, అవి నిగూఢంగా ఉండేవి. ఉదాహరణకు వాలంబి మాస్టరు కోపరగాం శ్రేష్ఠ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి బాబాపై నమ్మకం లేదు. అందువల్ల నాతో మరియు ఇతరులతో బాబా పిచ్చివాడు, ఎందుకు మీరు అతన్ని గొప్పవాడిని చేస్తారు అని అంటుండేవారు. నేను అతన్ని ఎలాగో ఒప్పించి బాబా దర్శనానికి షిరిడీ తీసుకెళ్లాను. మేము మసీదు చేరేసరికి బాబా కుండలంటిని కడిగి బోర్లించి పెడుతున్నారు. వాలంబి మాస్టర్ బాబాను ఏమిటి ఇదంతా అని అడిగాడు. బాబా నా దగ్గరికి వచ్చే ప్రతి కుండ అంటే భక్తులు ఇలా తలక్రిందులుగానే వస్తుంది అన్నారు. బోర్లించిన కుండలు దేన్ని స్వీకరించలేవు కదా, అలాగే తమ దగ్గరకు వచ్చే భక్తులు తాము అనుగ్రహించే దాన్ని గ్రహించలేని స్థితిలోనే వస్తారని దీని అంతరార్థం. 1898-99 ప్రాంతంలో కానాబిల్ అనే క్రూరుడైన గజదొంగ ఉండేవాడు. అతను బ్రిటిష్ మరి స్వదేశ సంస్థానాలకు చెందిన బీడ్, అహ్మద్నగర్ జిల్లాల్లో దొంగతనం చేస్తుండేవాడు. 3 సంవత్సరాల నుండి అతని కొరకు పోలీస్ శాఖ గాలిస్తుంది, కానీ అతన్ని పట్టుకోలేకపోయింది. నేనప్పుడు పోలీస్ శాఖలో అవల్దారును మాత్రమే. కానీ నాకు మరో 3 ప్రత్యేక గూఢాచార బాధ్యతలు అప్పచెప్పి
కానాబిల్ కదలికలను పసిగట్టి తెలపమన్నారు. కానాబిల్ చాలా జిత్తులు మారి అన్నిటికీ తెగించినవాడు. అతని నిఘా వ్యవస్థ చాలా పటిష్టమైంది కావటంతో మేము ఎక్కడ ఉన్నామో కనిపెట్టి మాలో ముగ్గురిని ఒకరి తర్వాత ఒకరిని హతమార్చాడు. మా ఇన్స్పెక్టర్ నేను సరిగ్గా పనిచేయటం లేదని, ఇంకా కష్టపడి పనిచేయాలని పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజుల్లో నేను ఒక రామదాసిగా మారువేషం వేసుకుని లోనివారిని గ్రామంలోని రామాలయంలో కీర్తనలు చెప్తూ గడిపేవాడిని. కానాబిల్లు ఆ గ్రామ పాడేలకు స్నేహితుడే కాక అతనింటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. కానాబిల్ నా పేరు, నెంబరు అంటే 727, నేను ఏ స్టేషన్లో పనిచేస్తుంది మొదలైన వివరాలన్నీ తెలుసుకొని ఒకరోజు నన్ను కాల్చి చంపేందుకు వచ్చాడు. నా ప్రాణాలు కాపాడమని నేను శ్రీరాముణ్ణి శరణ వేడాను. కానాబిల్లు నన్ను గమనిస్తూనే ఉన్నానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. దానికి తగ్గట్టే అతని అనుచరులు నన్ను నిరంతరము గమనిస్తూ ఉండటంతో నేను ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళలేకపోయాను. ఒకసారి కానాబిల్లు కదలికలపై కొందరు గ్రామస్తుల నుండి నాకు సమాచారం అందింది. వెంటనే ఆ విషయం మా పై అధికారులకు తెలియజేశాను. దాంతో కానాబిల్లు దాగి ఉన్న కొండను పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మా పోలీసు వాళ్ళు చాలా మంది హతులయ్యారు. కానీ కానాబిల్లు మళ్ళీ తప్పించుకున్నాడు. కానాబిల్ వలన నాకు ప్రమాదం తప్పదని అర్థమైపోయింది. కాబట్టి నాకు ఉద్యోగం ఉన్నట్లు డాక్టర్ నుండి సర్టిఫికేట్ తీసుకొని దాన్ని మా పై అధికారులకు చూపి నిఘా విభాగం నుండి తప్పించుకున్నాను. అప్పుడు మమల్దార్ అయిన రాలే లోనివారిని గ్రామస్తులను ఒక బందిపోటుకి ఆశ్రయం ఇచ్చారనే నేరంపై విచారించాడు. ఆ విచారణలో కానాబిల్ గురించిన సమాచారాన్ని అందించి నాకు సహాయపడ్డాడని, ఆ గ్రామ పార్టీలకు అనుకూలంగా నేను సాక్ష్యం చెప్పడంతో అతడు విడుదలయ్యాడు. నేను ఒకసారి ఉద్యోగానికి సెలవు పెట్టకుండా నా అధికార పరిధి లేని ప్రాంతంలోని పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళాను. తిరిగి వచ్చే దారిలో గోదావరి తీరం చేరి దోస్తులతో గోదావరి నీటిని తీసుకొని బాబా నన్ను కాపాడినట్లయితే నేను ఉద్యోగాన్ని వదిలివేస్తానని బాబాకు మొక్కుకున్నాను. అప్పుడు నాకు అక్కడ ఒక ముఠా దొంగ సొత్తును పంచుకుంటూ కనిపించారు. వారిని పట్టుకోవడానికి వెళ్ళినట్టు అధికారులకు చెప్పాను. అక్కడ ఉన్నందుకు నేను సరైన కారణం చూపినందున నన్ను క్షమించి వదిలివేశారు. బాబా అద్భుత రీతిలో నన్ను కాపాడారు. అప్పటికి కూడా ఫౌజ్దార్ కావాలనే కోరిక మాత్రం నాలో బలంగా ఉండేది. నేను ఆ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణై తగిన అర్హత కూడా సంపాదించాను. బాబా నాకు ఫౌజ్దార్ ప్రమోషన్ రాదని చెప్పారు. ఒకసారి నన్ను వేరే చోటుకి బదిలీ చేశారు. ఆ చోటుకి షిరిడీ మీదుగానే వెళ్ళాలి. కానీ నేను ఉద్యోగంలో కొనసాగటాన్ని బాబా అనుమతించరు. కాబట్టి నేను బాబాకు కనిపించదలుచుకోలేదు. అందువల్ల షిరిడీ వెలుపల నుండే రహదారిలో గుర్రంపై వెళ్తున్నాను. గ్రామంలో మసీదు ఉన్న వైపు కూడా తల తిప్పి చూడకుండా విధివశాత్తు జరిగిందో బాబా సంకల్పానుసారం జరిగిందో తెలియదు. కానీ బాబా అదే సమయంలో లెండి నుండి రహదారిపైకి వచ్చారు. నేను గుర్రం దిగి వారికి పాదాభివందనం చేశాను. బాబా నన్ను మసీద్కి వెళ్ళమన్నారు. మసీదులో బాబా గను దోసిల్లో గోదావరి నీటిని ఉంచుకొని ప్రమాణం చేస్తుంది ఎవరు అని అడిగారు. నేను దానివల్ల నష్టమేముంది, నేను ఎలాగో ఉద్యోగానికి రాజీనామా చేస్తాను కదా అన్నాను. బాబా మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంతకాలం నీవు నా మాట వినవు అన్నారు. ఒకసారి నా తప్పేమి లేకుండానే నేను ఒక సంగటి స్థితిలో పడ్డాను. ఒక నేరస్తుడు ప్రభుత్వానికి కట్టవలసిన జరిమానా మొత్తం 32 రూపాయలు వసూలు చేసి నా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపాడు. నేనప్పుడు స్టేషన్లో లేను. నా క్రింద ఉద్యోగి దాన్ని ప్రభుత్వానికి జమ చేయకుండా కాజేశాడు. నేరస్తుడు విడుదల కాకపోవడంతో ఫిర్యాదు మోపబడి కేసు విచారణకు వచ్చింది. నన్ను సస్పెండ్ చేశారు. నాకు శిక్ష పడటం ఖాయమని తేలిపోయింది. నేను ఈ సమస్య నుండి బయటపడితే వెంటనే ఉద్యోగాన్ని వదులుకుంటానని బాబాకు ప్రమాణం చేసి 1903లో నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. నేను
1898లో శివాజీపై రాసిన ఒక పద్యము విచారణకు దారితీసింది. విచారణలో నేను ఒక ఆసు కవితా ధోరణిలో నేను ఆ పద్యం చెప్పానని వాదించాను. దానితో నాకు శిక్ష పడలేదు. బాబా తరచూ నన్ను ఉద్యోగం విరమించమని చెబుతున్నప్పుడల్లా వెళ్ళి నాందేడ్లో స్థిరపడు అంటుండేవారు. నేను ఏ నాందేడు? బాబా నైజాం రాష్ట్రంలో ఉన్న నాందేడు. నా జీవనోపాధికి నేనేం చేయాలి? బాబా నేను ఏర్పాట్లు చేస్తాను. ఉద్యోగ విరమణ తర్వాత బాబా ఆదేశానుసారము నేను నాందేడ్లో నివసించసాగాను. నేను కీర్తనలు చెప్పుకుంటూ జీవనం సాగించేవాడిని. కీర్తనలకు పారితోషికం ఏది తీసుకునేవాడిని కాదు. కీర్తనకు ముందు కానీ తర్వాత కానీ భక్తుల వద్ద నుండి ఎటువంటి కానుకలు విరాళాలు స్వీకరించేవాడిని కాదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న నా భక్తులు ఉత్తరాల ద్వారా నన్ను వాళ్ళ ఇళ్ళకి రమ్మని ఆహ్వానం పంపితే నేను వెళ్ళి వారితో ఉండి కీర్తనలు చెప్పటం, గ్రంథాలు వ్రాయటం చేస్తుండేవాడిని. నా స్నేహితుడు ఒకడు అతి తక్కువ ధరకు కొంత పంట పొలాన్ని నాకు ఇచ్చాడు. నేను ఒంటరివాడిని కాబట్టి నా అవసరాలు చాలా తక్కువ. అందువల్ల ఈ పొలం మీద వచ్చేది నా జీవనోపాధికి సరిపోయేది. బాబా ఎందరో భక్తులకు డబ్బు ఇచ్చేవారు. నాకు మహల్సాపతికి మాత్రం డబ్బు ఇచ్చేవారు కాదు. డబ్బు కన్నా విలువైన ఆధ్యాత్మిక లబ్ధిని చేకూర్చారు. బాబా ఎన్నో విధాలుగా తమ పట్ల నాకు విశ్వాసాన్ని ఏర్పరిచి దాన్ని దృఢపరిచారు. నాకు ఎన్నో విలువైన పాఠాలను, అమూల్యమైన అనుభవాలను ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. లోకమాన్య తిలక్ షిరిడీ వచ్చి వెళ్ళిన తరువాత ఆదాయపు పన్ను శాఖ వారి దృష్టి షిరిడీ సంస్థానంపై పడింది. బాబా ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక అధికారి షిరిడీ వచ్చారు. వారు మొదట బాబాకు పన్ను విధించాలనుకున్నారు. కానీ వారి దగ్గర చాలా స్వల్పంగా మాత్రమే డబ్బు మిగలడం చూసి వారి నుండి ప్రతిదినం డబ్బు తీసుకుంటున్న తాత్యా పాటిల్, బడే బాబా, బకియా, భయ్యాజీ పాటిల్ మొదలైన వారిపై ఆదాయపు పన్ను విధించారు. నేను ఒకసారి పూరీ యాత్రకు బయలుదేరాను. దారిలో తెంబేస్వామి అను సాధువును కలిశాను. వారు నాకు పరిచితులే. వారు నన్ను షిరిడీ వెళుతున్నావా అని అడిగారు. నేను అవునని చెప్పి కొన్ని నెలల తరువాత వెళతానని బదులు చెప్పాను. అప్పుడు వారు నాకు ఒక టెంకాయను ఇచ్చి దానిని వారి కానుకగా బాబాకు సమర్పించమని కోరారు. నేను దానిని నా సంచిలో భద్రపరిచాను. కానీ తదుపరి ప్రయాణాలలో నా తోటివారు దానిని పగులగొట్టి తినేశారు. తరువాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు గంగబడవ నా సోదరుడు ఇచ్చిన టెంకాయ ఏది అని అడిగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. బేరే అనే భక్తుడు దారిదోపిడి నుండి తప్పించుకున్న ఉదాంతం నాకు స్వయంగా తెలుసు. ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా అతనితో టాంగాలో ఉన్నాను. భక్తి సారామృతిలో దానిని నేను ప్రస్తావించాను. ఒక మహాశివరాత్రి నాడు నేను షిరిడీలో ఉన్నాను. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న సింగాబా వద్ద గంగా స్నానం చేయాలని సంకల్పించాను. మేఘుడు బాబాను అభిషేకించడానికి ప్రతిదినం గోదావరి నుండి నీటిని తెచ్చేవాడు. కానీ నేను గోదావరికి వెళ్ళడానికి బాబా అనుమతించలేదు. గంగా ఇక్కడే నా పాదాల చెంత ఉంది, వెళ్ళకు అన్నారు. ఇది నన్ను బాధించింది. బాబా నారాయణుడని, నారాయణుని పాదాల నుండే గంగా ప్రవహిస్తుందని నాకు తెలుసు. కానీ ప్రత్యక్షంగా గంగలో స్నానం చేయడం వలన కలిగే అనుభూతి కేవలం ఒక రేఖ మాత్రంగా ఉన్న నమ్మకం ద్వారా కలగదు కదా అని చింతించసాగాను. నా మనస్తత్వం ఎరిగిన బాబా తమ పాదాల చెంతకు రమ్మని పిలిచి చేయి పట్టమన్నారు. బాబా 2 పాదాల నుండి సన్నటి నీటి ధార నా చేతిలోనికి ప్రవహించసాగింది.
గణేష్ విష్ణు బేరే జిల్లా వ్యవసాయ శాఖ అధికారి. అతను షిరిడీకి వచ్చి బాబాను దర్శించి నమస్కరించాడు. బాబా తక్షణం షిరిడి నుండి బయలుదేరి వెళ్ళండి, కొంచెం కూడా ఆలస్యం చేయొద్దు, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు, వీలైనంత త్వరగా టాంగాలో కొప్పరగం చేరుకోండి అని ఆజ్ఞాపించారు. బాబా మాటపై విశ్వాసం ఉంచి వెంటనే అక్కడి నుండి బయలుదేరాము. దారిలో నెమ్మదిగా మరో టాంగా పోతూ ఉంది. ఆ టాంగాలో ఉన్న వారిలో ఒక పెద్ద మనిషి బేరేతో, మేము వస్తున్నాము కదా, రైలు వచ్చేందుకు ఇంకా సమయం ఉంది, కొంచెం నిదానంగా వెళ్ళండి అని అన్నాడు. బేరే అతని మాటలు లెక్క చేయకుండా బాబా ఆజ్ఞ మేరకు టాంగాను త్వరగా పోనివ్వమన్నాడు. మేము గోదావరి నదిని దాటి కోపరగాం స్టేషన్ చేరాము. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, కోపరగాం రోడ్డుపై నింపాదిగా వెనుక వస్తున్న రెండవ టాంగా ఒక రోడ్డు మలుపులో దారి దోపిడీకి గురి అయ్యింది. వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమే గాక బందిపోట్ల చేత తన్నులు కూడా తిన్నారు. ఆ వార్త విని బేరే, ఓ సద్గురు, ఈ పసివాడిని రక్షించావు, నీవు ఎందుకు మమ్మల్ని త్వరగా వెళ్ళమన్నావో ఆ సత్యం ఇప్పుడు బోధపడింది అని బాబాకు మనసులోనే కృతజ్ఞతలు అర్పించాడు. భక్తి సారామృతం నుండి. బాబా రెండు పాదాల నుండి సన్నటి నీటి ధార నా చేతిలోనికి ప్రవహించసాగింది. అంటే స్వేద బిందువులు కాదు, కొన్ని నిమిషాలకు నా చెయ్యి నిండింది. అద్భుతం. పవిత్ర గంగను బాబా నా చేతిలోనికి తెప్పించారు. ఆ నీటిని నా తలపై చల్లుకున్నాను, కానీ త్రాగలేదు. ఇదే కాదు, ప్రతిదినం మసీదులో హారతి తర్వాత ఇచ్చే బాబా పాదతీర్థాన్ని కూడా నేను త్రాగేవాడిని కాదు. ఒకసారి ఈ విషయాన్ని జోగు బాబాకు ఫిర్యాదు చేశాడు. నేను నా నమ్మకాలను సాంప్రదాయాలను అనుసరించి పాటించడంలో తప్పు లేదని, నా విషయంలో జోగును కలుగు చేసుకోవద్దని బాబా చెప్పారు. అలా అని బాబా అన్ని సందర్భాలలోనూ ఆచారాలను గౌరవించేవారు కాదు. నా ఆచారం ప్రకారం ఉల్లిపాయను తినేవాడిని కాదు, ఉల్లితో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకునేవాడిని కాదు. కానీ బాబాకు ఉల్లి అంటే మక్కువ. వారి భోజనంలో ఉల్లిపాయ లేకపోవడం అనేది చాలా అరుదు. ఒకరోజు బాబా నన్ను ఉల్లి పులగం అంటే పితలా చేసి కొంత తమకు సమర్పించి నన్ను కూడా తినమన్నారు. నేను అలాగే పులగం చేసి బాబా దగ్గరకు తీసుకువెళ్ళాను. బాబా, నీవు తిన్నావా అని అడిగారు. నేను తిన్నానని బదులు చెప్పాను. ఏ పదార్థాన్నైనా వేలితో తాకి దాన్ని గడ్డానికి అంటించుకొని గడ్డం నుండి కింది పెదవి వరకు తీసుకువెళితే ఆ పదార్థాన్ని తిన్నట్లు అవుతుందని నేను అలాగే చేసి చేతులు ముఖం కడుక్కున్నాను. కానీ బాబాకు నేను చేసిన యుక్తి తెలుసు. బాబాకు తెలియనిది ఏముంది? బాబా అతను తినకుండా కేవలం వేళ్లతో తాకి ఆ వేలుని తన గడ్డానికి అంటించుకొని తిన్నట్లు నటించాడు అని చెప్పి నేను చేసినట్లుగా చేసి చూపించారు. తర్వాత నన్ను తప్పక ఉల్లి తినమన్నారు. ఉల్లిని మనం రోజు భోజనంలో చేర్చుకోవడం ద్వారా అది ఎంతో మంచి చేస్తుంది అన్నారు. కానీ ఘాటైన వాసన కలిగి ఉండడం వలన, తామస గుణం పెంపొందింపజేయడం వలన ఆచారపరంగా ఉల్లి నిషిద్ధం. ఉల్లిని అరిగించుకునే శక్తి, తామస గుణాన్ని జయించగలిగే శక్తి ఉంటే ఉల్లి చెడు చేయదని, మేలు చేస్తుందని బాబా చెప్పారు. అందువలన బాబా సశరీరులుగా ఉన్నంతకాలం ఏకాదశి రోజులలో తప్ప నేను షిరిడీలో ఉల్లి తినేవాడిని. ఒక్కొక్కసారి నేను పండరి మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు బాబా ఏదో ఒకటి చేసి నన్ను యాత్రలకు వెళ్లకుండా చేసేవారు. ప్రతి సంవత్సరం భాద్రపద ఆశ్వయుజ మాసాలలో, ముఖ్యంగా ఆశ్వయుజ ఏకాదశి రోజు పండరిలో తప్పక గడిపేవాడిని. 1916లో నానాసాహెబ్ చందోర్కర్ను మన్మాడ్లో కలిశాను. భాద్రపద మాసం మొదలవుతూ ఉండడంతో నేను పండర్పురం వెళ్తున్నానని చెప్పాను. కానీ నాన్న నన్ను షిరిడి తీసుకెళ్ళాడు. బాబా నన్ను అక్కడ ఒక వారం పాటు సప్తాహం కీర్తన నిర్వహించమని చెప్పారు. నేను మొదటిసారిగా కీర్తనలు చెప్పడం నానాసాహెబ్ ప్రోద్బలంతో షిరిడీలోని బాబా సంస్థానంలో ప్రారంభించాను.
మొదట నేను కీర్తనాకారులు మామూలుగా ధరించే పద్ధతిలో ఆడంబరమైన దుస్తులు ధరించి మెరిసిపోతూ హరికథ చెప్పడానికి సిద్ధమయ్యాను. నానాసాహెబ్ దగ్గర మంచి తలపాగా కుచ్చులు అరువు తీసుకొని మరీ ధరించాను. బాబా నన్ను చూసిన వెంటనే ఆక్షేపించి ఆ ఆడంబరమైన దుస్తులను తీసి పారేయమన్నారు. అప్పటి నుండి నేను సాంప్రదాయబద్ధంగా ధోవతి మాత్రమే ధరించి కీర్తనలు చేసేవాడిని. ఈ విధంగా నన్ను షిరిడీలో ఒక నెల రోజుల పైనే ఉంచేశారు. భాద్రపదం వెళ్ళి ఆశ్వయుజం వచ్చింది. కనీసం ఆశ్వయుజంలోనైనా పండరి వెళ్లకుండా షిరిడీలోనే గడపవలసి వస్తుందని చిరాకు పడసాగాను. నాన్న నన్ను ఇంకా షిరిడీలోనే ఉంచుదామని అనుకున్నాడు. దేవుని దగ్గరకు అంటే పండరిపురం వెళ్లకుండా అడ్డుకున్న ఈయన అంటే బాబా గురువెలా అవుతాడు అని మనసులోనే అనుకోసాగాను. బాబా నా మనసును చదివి వెంటనే పండరి వెళ్ళమని నన్ను ఆదేశించారు. నానాసాహెబ్ను కూడా అడ్డుపడవద్దని చెప్పారు. నేను సంతోషంగా పండరి వెళ్ళి ఆశ్వయుజంలో అక్కడ గడిపాను. బాబా కొన్నిసార్లు నా ఆధ్యాత్మికపరమైన కోరికలను కూడా తీర్చేవారు కారు. నామదేవుడు మొదలైన వారికి లభ్యమైనట్లు నాకు కూడా నేను కొలిచే దైవం యొక్క సాక్షాత్కారం ఇప్పించమని బాబాను ఎన్నోసార్లు ప్రార్థించాను. బాబా ప్రతిసారి ఆగు ఆగు అనేవారు. చివరకు 1916వ సంవత్సరంలో అనుకుంటాను నేను బాబా వద్దకు వెళ్ళి, బాబా మీరు చాలా కాలంగా నా కోరికను దాటవేస్తున్నారు, నాకెప్పుడు సాక్షాత్కారం అనుగ్రహిస్తారు అని అడిగాను. అప్పుడు బాబా ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, ఇదే సాక్షాత్కారం, నేనే భగవంతుణ్ణి అన్నారు. ఇలాంటిది ఏదో చెప్పి నన్ను మభ్యపెడతారని నాకు తెలుసు. మీరిచ్చిన జవాబుతో నేను సంతృప్తి చెందలేను అంటూ నా ప్రారంధంలో సాక్షాత్కారం పొందే భాగ్యం లేదని సత్పురుషులు కూడా ఈ విధిని మార్చలేరేమో అని సరిపెట్టుకున్నాను. బాబా మహాసమాధి చెందిన తర్వాత నేనెందరో సాధు సత్పురుషులను దర్శించాను. ఎవరూ నాకు సంతృప్తి ఇవ్వలేదు. కానీ ఒకరు మాత్రం నన్ను ఎంతో ప్రభావితం చేశారు. 1919లో నాందేడుకు సమీపంలో ఒక గుట్టపై విరాగి అయిన ఒక బ్రహ్మచారి ఉండడం గమనించాను. అతను ఏ విషయాలు పట్టించుకునేవాడు కాదు. నేను నా భార్య యొక్క శ్రాద్ధకర్మలు జరిపించేటప్పుడు మొదటిసారిగా అతనిని చూశాను. అతని పట్ల తీవ్రంగా ఆకర్షితుడినై అతని దర్శనం చేసుకుందామని అతని వద్దకు వెళ్ళాను. అతను నాకు దర్శనం ఇవ్వడానికి ఇష్టపడనట్లు మరోవైపు తిరిగాడు. ఇలా 3 సార్లు జరిగింది. నేను చాలా నిరాశ చెందాను. నిరాశపడ్డాను అని చెప్పడం కంటే చిన్నబుచ్చుకున్నానని చెప్పాలి. పోనీ అతనికి భిక్ష ఇచ్చి కాస్త పుణ్యమైన దక్కించుకుందామని తలచి ఒక మనిషి చేత భోజనం పంపాను. అతను నేను పంపిన భోజనాన్ని స్వీకరించినట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకొని మరలా అతను ముందుకెళ్ళి, తమరు నాకెందుకు దర్శనం నిరాకరిస్తున్నారు అని అడిగాను. అతను, నీవు కీర్తనాకారుడు అని చెప్పుకుంటున్నావు, మరి నీ అహంకారాన్ని విడిచిపెట్టావా? నేను, లేదు, కానీ ప్రతి ఒక్కరికి అహంకారం ఉండడం సహజమే కదా. అతను, నాకు ఆహారం పంపేటప్పుడు నువ్వు భోజనం పెడుతున్నావనే అహం నీలో లేదా? నేను, అహంకారం అనేది సాత్వికము, రాజసము, తామసము అని 3 రకాలుగా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒకటి ఇమిడి ఉంటుంది. వాటిల్లో చెరుపు చేసేది విడిచిపెట్టాలని నా అభిప్రాయం. అతని అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది. నా అహంకారాన్ని సంపూర్ణంగా అణిచివేయాలనుకుంటున్నాడు. అతను నా మనసు చదువుతున్నాడు. అతని శక్తికి నిదర్శనంగా కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అతను, నీవు సాధు సత్పురుషుల జీవిత చరిత్రలను వ్రాస్తున్నావు కదా. నేను, అవును, వ్రాస్తున్నాను. 6 రోజుల క్రితం నేను వ్రాసిన శ్లోకంలోని కొన్ని పంక్తులను అతను అచ్చుగుద్దినట్లు వల్లించాడు. అప్పటికి అవి ప్రచురింపబడలేదు. అతని అంతర్యామిత్వానికి నేను ముగ్ధున్నయ్యాను. అతను మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అతను, నీకు బాబా పాదాల నుండి గంగా నీరు లభించింది కదా. నేను, అవును. అతను, ఆ నీటిని ఏం చేశావు? నేను, నా తలపై చల్లుకున్నాను. అతను, ఆ నీటిని నీవు త్రాగలేదు, ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుడు అని ఆ నీరు త్రాగితే అపవిత్రుడు అవుతానని తెలిసావు. నీకు ఎంత అహంకారం ఉందో గమనించావా? అతని తత్వము, అతని శక్తులు చూసి ప్రతిదినం అతనిని దర్శించి రాత్రులు 3-4 గంటలు అతని వద్ద గడపసాగాను. నా మీద అభిప్రాయం
నా మీద సదభిప్రాయం ఉండి నా వద్దకు వచ్చే కొందరికి ఆ బ్రహ్మచారిపై మంచి అభిప్రాయం లేదు. వారిలో బీకే అసలు పేరు కాదు. బీకే అనే అతను నన్ను ఆ విషయంపై వివిధ రకాలుగా ప్రశ్నించసాగాడు. ఆ బ్రహ్మచారి గొప్ప శక్తులు కలవాడని, అతను ఇతరుల మనసు చదవగలడని అన్నాను. బీకే నా మాటలు విశ్వసించకపోవడంతో నేను అతనిని బ్రహ్మచారి వద్దకు తీసుకెళ్లి అతని అపనమ్మకాన్ని గురించి బ్రహ్మచారితో చెప్పాను. అప్పుడు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బ్రహ్మ నాతో ఏంటి కోతిని ప్రదర్శించినట్లు నన్ను అందరికీ ప్రదర్శించదలిచావా? నేను నా ఉద్దేశం అది కాదు. ఇతడు మిమ్మల్ని నమ్మడం లేదు. బ్రహ్మ నీ గురించి కొన్ని వాస్తవాలు చెప్పమంటావా? బీకే చెప్పండి. బ్రహ్మ నీకొక స్త్రీతో అక్రమ సంబంధం ఉంది కదా, ఆమె పేరు కూడా చెప్పాడు. బీకే లేదు. బ్రహ్మ చాలా కాలం నుండి ఆమె నిన్ను పోషిస్తున్నది కదా. బీకే లేదు. అప్పుడు బ్రహ్మచారి తన మాటల్లోని నిజాన్ని, తమ శక్తులను నిరూపించేందుకు ఈ విధంగా అన్నారు. బ్రహ్మ నీ జోబులో ఏముందో చెప్పమంటావా? బీకే చెప్పండి. బ్రహ్మ నీవు నడుపుతున్న సత్య సమాజను సమస్త వ్యవహారాల గురించి కొల్హాపూర్ రాజా వారు నీకు రాసిన ఉత్తరం ఉంది. ఆ ఉత్తరాన్ని తీసి మహారాజుకు ఇవ్వు. బీకే ఉత్తరాన్ని తీసి నా చేతిలో పెట్టాడు. బ్రహ్మచారి ఆ ఉత్తరంలోని వాక్యాలన్నీ అక్షరం పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. దీనిని బట్టి అంతకు ముందు స్త్రీ గురించి చెప్పినది కూడా వాస్తవమని రుజువయింది. దాంతో బీకే కొయ్యబారిపోయాడు. నేను అక్కడ లేకుంటే బీకే బ్రహ్మచారితో మనసు విప్పి మాట్లాడి పరివర్తన చెందేందుకు అవకాశం ఉంటుందని భావించి నేను అక్కడి నుండి తప్పుకున్నాను. బీకేలో మార్పు వచ్చింది. చెడు సావాసాలు, చెడు పనులు చేయడం మానుకున్నాడు. ఇది జరిగిన తర్వాత ఆ బ్రహ్మచారి కీర్తి అతి త్వరగా అంతటా వ్యాపించింది. ఆ తాలూకా అధికారి అయిన తహసీల్దారు బ్రహ్మచారిచే ప్రవచనం చెప్పించదలచి ఒక సాయంత్రం నన్ను అతనిని తీసుకొని రమ్మని ఆదేశించాడు. తహసీల్దారు తాను తాలూకా అధికారినని, తన మాట బ్రహ్మచారి కాదనడని, ప్రవచనానికి నిరాకరించడని అనుకున్నాడు. కానీ ఆ కార్యక్రమానికి ముందు రోజు తెలిసిన విషయం ఏమిటంటే ఆ బ్రహ్మచారి ఆ ప్రదేశాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయాడని, అతను తిరిగి ఎప్పుడూ కనపడలేదు. ఆ తర్వాత అతని గురించి వినలేదు. శ్రీ సాయిబాబా గురించి నేను రచించిన గ్రంథాల వివరణ. 1. సంత్ కథామృత్. ఇది మొదటిది. నేను ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు 1903కి పూర్వం బాబా గురించి, ఇతర సాధువుల గురించి కొంచెం వ్రాయడం జరిగింది. ఇది 1903లో ముద్రితమైంది. నేను చేసిన కృషికి బాబా ఆశీస్సులు ఇచ్చారు. నేను వ్రాసిన పుస్తకాలేవి బాబాకు చదివి వినిపించలేదు. అవి వ్రాసే ముందు వారి నుండి విషయ సేకరణ కూడా చేయలేదు. బాబా తమంతట తాముగా మాట్లాడిన మాటలను ఆధారంగా తీసుకొని నేను స్వయంగా వ్రాయడం జరిగింది. బాబా సేలు విషయం ప్రస్తావించిన తర్వాత నేను సేలు వెళ్ళి బాబా పూర్వ వృత్తాంతం గురించి విచారించాను. నేను వ్రాసిన పుస్తకాలు బాబా చేతిలో పెట్టినప్పుడు వారు మంచిది అని ఆశీర్వదించేవారు. బాబాకు చదవడం, వ్రాయడం లేదా సంతకం పెట్టడం అన్నా తెలుసో లేదో నాకు తెలియదు. 2. తర్వాత వ్రాసినది భక్త లీలామృత్. 1906లో బాబా సశరీరులుగా ఉన్నప్పుడే అది ప్రచురింపబడింది. 3. చివరిది భక్తి సారామృత్. దీనిలోని 52, 53 అధ్యాయాలు బాబాను గురించి వ్రాసినవి. వీటిని బాబా చేతిలో పెడితే మంచిది అని ఆస్వాదించారు. ఇతర అధ్యాయాలు 1918 తర్వాత అప్పుడప్పుడు వ్రాయడం జరిగింది. ఇది 1925లో ముద్రితమయ్యింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ పుస్తకం 26వ అధ్యాయంలో సేలులో బాబా పూర్వ వృత్తాంతం గురించిన వివరాలు, కొంత బాబా మాటల ఆధారంగాను, కొంత సేలు గ్రామస్తుల మాటల ఆధారంగాను రాసినవి. సేలు గురించి బాబా చెప్పిన ఏకైక వివరం
తాము సేలు నుండి వచ్చామని. దాంతో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే బాబా పూర్వ వివరాలు సేకరించేందుకు సేలు వెళ్ళాను. ఇది జరిగి దాదాపు 35 సంవత్సరాలు అయ్యింది. అక్కడి గ్రామస్తులు నాకు చెప్పింది ఏమంటే, అక్కడొక వృద్ధ సాధువు ఉండేవాడని, అతను ఒక బాలునికి శిక్షణ ఇస్తుండేవాడని, కొందరు ఆ సాధువుపై విసిగిపోయి అతనిని రాళ్లతో కొట్టి చంపినట్లు, బాలుడు తప్పించుకున్నట్లు చెప్పారు. అదంతా అప్పటికి 100 సంవత్సరాల పూర్వం జరిగినట్లు కూడా చెప్పారు. శ్రీ సాయిబాబా దగ్గర ఒక ఇటుకరాయి ఉండేది. వారు దానిని రాత్రిళ్ళు తలహడగా ఉపయోగించేవారు. బాబా స్మృతి చిహ్నంగా అది ఇప్పటికీ షిరిడీలోనే ఉంది. ఆ ఇటుకరాయి తమ గురుదేవులు తమకు ప్రసాదించారని, తమ గురువు పేరు వెంకూసా అని బాబా నాకు చెప్పారు. ఈ విషయం చెప్పేటప్పుడు చాందోర్కర్ కూడా అక్కడ ఉన్నాడు. ఈ విషయాలు సాయిబాబా చాందోర్కర్కు బోధించినట్లు నేను రాసినది కల్పితం. నా గ్రంథంలో నా పేరు ప్రముఖంగా ఉదాహరించడం ఇష్టం లేక చాందోర్కర్ పేరు రాశాను. 53వ అధ్యాయంలో చాందోర్కర్ను గూర్చి నేను రాసిన వివరాలు చాందోర్కర్ నాకు చెప్పినవి కావు. చాందోర్కర్ తనకు బాబాతో గల అనుభవాలను డైరీలో రాసుకున్నాడా లేదా అన్న విషయం నాకు తెలియదు. రతన్జీ వాడియాకు సంబంధించిన ఒక చిన్న అనుభవాన్ని చెబుతాను. ఒకసారి నన్ను అతను తేనీటి విందుకు ఆహ్వానించాడు. అప్పుడు నాందేడు మౌల్వీ కూడా అక్కడ వచ్చాడు. బాదాం, పిస్తా మొదలగు రుచికరమైన పదార్థాలు ఎన్నో వడ్డించబడ్డాయి. వాటి విలువ 3-4 రూపాయలు ఉంటుంది. తరువాత రతన్జీ షిరిడీ వెళ్ళాడు. బాబా తమకు అంతకు మునుపే 3 రూపాయల 12 అణాలు 3 రూపాయల 12 అణాలు అందాయని, మిగిలిన రూపాయి 4 అణాలు మాత్రం ఇవ్వమని చెప్పారు. అతడు అలాగే ఇచ్చి తిరిగి వచ్చి జరిగినదంతా చెప్పి, బాబా అంతకు ముందే డబ్బులు స్వీకరించానని చెప్పడంలోని అంతర్యం ఏమిటని ఆశ్చర్యపోయాడు. అంతకుముందు ఒక సాయంత్రం మౌల్వీకిచ్చిన అల్పహార విందులో ఖర్చైన మొత్తం ఎంతో తన జమా ఖర్చు చిట్టాలో చూడమని నేను చెప్పాను. అతని లెక్కలు చూస్తే విందుకు సరిగ్గా బాబా చెప్పిన విధంగా 3 రూపాయల 12 అణాలు ఖర్చయినట్లు రాయబడి ఉంది. ఇదే వాస్తవం. ఈ లీల గురించి భక్తి సారామృతంలోనే ప్రస్తావించినదంతా దీనికి వివరణే. ఆ పుస్తకంలో ఉదాహరించినది బాబా గురువు సమాధి. మేము మొదట చూసినప్పుడు మాకు సమాధి కనబడలేదు. నేల చదునుగా ఉండి దాని అడుగున సమాధి ఉండేది. వేప చెట్టు క్రింద ఉన్న సమాధి చుట్టూ అరుగు, దానికి మెట్లు సాటే సాహెబ్ కట్టించాడు. అక్కడ ఒక గూడు కట్టబడి భక్తులు పూజించుకోవడానికి వీలు కల్పించబడింది. నేను మొట్టమొదట సాయిబాబా దగ్గరకు నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి వెళ్ళింది కేవలం నానాసాహెబ్ను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే. అప్పుడు నాకు సాయిబాబాపై భక్తి గౌరవాలు కానీ, ప్రత్యేకంగా వారిని దర్శించాలనే కోరిక కానీ లేదు. ఎలాంటి ప్రాపంచిక ఆధ్యాత్మిక కోరికలను ఆశించి కూడా వెళ్ళలేదు. 1 సంవత్సరం తరువాత ఉస్మానాబాద్ వద్ద ఇస్లాంపూర్కు చెందిన వామన్ సాహి ఇస్లాంపూర్కర్ అను వృద్ధ బ్రాహ్మణుణ్ణి కలుసుకోవడం తటస్థించింది. అతను వివాహితుడు, మద్రాసు యూనివర్సిటీ పట్టభద్రుడు. నా పై అధికారులు సాయిగొండ అను ప్రదేశంలో అతని సేవకై నన్ను నియమించారు. అతను గొప్ప భక్తి కలవాడని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించాడని నేను తెలుసుకున్నాను. మోక్ష ప్రాప్తి కోసం గురువు యొక్క ఆవశ్యకత ఉందని నమ్మి అతనిని నాకు ఉపదేశం ఇవ్వమని ఆర్థించాను. ఆయన సమ్మతించాడు. నేను శివభక్తుణ్ణి కాబట్టి నేను కోరుకున్నట్లుగానే శివమంత్రం ఉపదేశించాడు. నన్ను ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండమని ఆదేశించాడు. నేను సాయిబాబాను దర్శిస్తూ ఉన్న విషయం అతనికి చెప్పి, అదేమైనా కీడు కలిగిస్తుందా అని అడిగాను. దృఢమైన విశ్వాసం ఉంటే ఎటువంటి మహాత్ములను దర్శించినా ఏ హాని జరగదని ఆయన చెప్పాడు. తరువాత నేను సాయిబాబాను గురించి ఆయన అభిప్రాయం అడిగాను. తాము శ్రీ సాయిబాబాని దర్శించామని, వారి చెంత 3 రోజులు గడిపి వచ్చామని, వారొక గొప్ప సత్పురుషులని, రామభక్తులని చెప్పాడు. వారిని ఇంకా ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారని, త్వరలో ప్రజలు వారి గురించి తెలుసుకుని వారిని కీర్తిస్తారని అన్నాడు. ఈ విషయం విన్న తరువాత సాయిబాబాపై భక్తి గౌరవాలు పెరిగాయి. వారి పట్ల నమ్మకంతో తరచూ షిరిడీ వెళ్ళి వారిని దర్శించడం మొదలుపెట్టాను. నాకు మంత్రోపదేశం ఇచ్చిన 2 సంవత్సరాలకు నా గురువు నన్ను భుసావల్ వద్ద కలుసుకోమని ఉత్తరం ద్వారా తెలిపారు.
నేను వెళ్ళి వారిని కలిశాను. తాము కాశీ వెళుతున్నట్లు 6 నెలల తరువాత వచ్చే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు అక్కడే సమాధి చెందుతున్నట్లు చెప్పారు. వారి కర్మక్రతువులు నన్ను జరిపించమని చెప్పడానికి పిలిపించినట్లు కూడా చెప్పారు. ఈ విషయం చెబుతున్నప్పుడు వారి కంట నీరు కారింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. క్రతువులకు అయ్యే ఖర్చు నిమిత్తం 500 రూపాయలు గురువుగారు పోస్టు ద్వారా ఇంటికి పంపి ఉన్నారు. అందులో వారి వీలునామాకు సంబంధించిన ఉత్తరం కూడా ఉంది. వారు చెప్పిన ఏకాదశి నాడు వారు సమాధి చెందినట్లు కాశీ నుండి నాకు తంతి ద్వారా వర్తమానం అందింది. ప్రతి సంవత్సరం నేను మా గురువు పుణ్యతిథిని జరిపిస్తున్నాను. ఈ విషయాన్ని సాయిబాబాకు చెబితే వారు ఆమోదించారు. శ్రీ సాయిబాబా ముస్లిం ఛాందసవాదులు. కొన్ని సమయాలలో బాబా చర్యలు ఇస్లాం సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండడం వలన బాబాకు స్థానికులైన ముస్లింలకు మధ్య స్పర్ధలు ఏర్పడేవి. బడే బాబా మరి కొంతమంది ముస్లింలు ఒకసారి ఖుత్బా ప్రార్థనలు చేయడానికి షిరిడి వెలుపలకు రమ్మని బాబాను ఆహ్వానించారు. బాబా ముందు పదండి వెళదామన్నారు. కానీ బయలుదేరే సమయానికి వెళ్ళడానికి నిరాకరించారు. మరొకసారి కొందరు ముస్లింలు వచ్చి మసీదులో సామూహిక ప్రార్థనలు చేశారు. కానీ బాబా వారితో కలిసి ప్రార్థన చేయలేదు. ఒక మొహరం పండుగప్పుడు కొందరు స్థానిక ముస్లింలు వచ్చి మసీదుకు తాజియా తీసుకువస్తామని చెప్పారు. వారు తాజియా నిర్మించి మొహరం పండుగ 5వ రోజు మసీదులో ఒక చోట ప్రతిష్ఠించారు. బాబా 2 రోజులు దానిని మసీదులో ఉండనిచ్చారు. 3వ రోజు మసీదులో శవాన్ని ఉంచడం నాకు ఇష్టం లేదు అంటూ దానిని లాగి దునిపై పెట్టారు. బాబాకు వ్యతిరేకంగా వారు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. ఒక సాంప్రదాయ మహమ్మదీయుడు పూలను తెర తెచ్చి మసీదులోని నింబారును అలంకరిస్తానని చెప్పి బాబా అనుమతి కోరాడు. బాబా దానిని తీసుకెళ్లి హనుమాన్కు అలంకరించు అన్నారు. తన మహమ్మదీయుడని హిందూ దేవతామూర్తిని పూజించలేనని అతను చెప్పాడు. అప్పుడు బాబా అతనిని తీవ్రంగా దూషిస్తూ బూతులు తిట్టారు. హనుమంతుడు అల్లా కన్నా గొప్పవాడు అని అర్థం వచ్చేలా ఆ మహమ్మదీయుడు పూలను తీసుకెళ్లిపోయాడు. బాబాకు హనుమంతునిపై ఉన్న గౌరవ భావం. చావడిలో అరుగుపై ఒక మూల చిన్న హనుమాన్ విగ్రహం ఉంది. బాబా క్రింద కూర్చుని ఉన్నారు. అప్పుడు వాన నీళ్లు చావడిలోకి రాసాగాయి. ఎవరో భక్తుడు బాబాను అరుగుపై కూర్చొనమని సలహా ఇచ్చాడు. బాబా నిరాకరిస్తూ దేవునితో సమానంగా అదే స్థాయిలో మనం ఎలా కూర్చొనగలం అన్నారు. బడే బాబా అనగా ఫకీరు బాబా ఇస్లాం మతం పుచ్చుకున్న ఒక హిందువును బాబా దగ్గరికి తీసుకువచ్చాడు. బాబా వాడి చెంప చెల్లుమనిపించి నీ అబ్బను మార్చుకున్నావా అన్నారు. బాబా ఒక్కొక్కసారి హిందూ దేవతల పట్ల కూడా విమర్శనాపూర్వకంగా మాట్లాడేవారు. భక్తులు ఎప్పుడైనా పండరీపురం వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు వెళ్ళు అని అంటూనే ఒక తిట్టు తిట్టేవారు. కానీ ఆరతి సమయంలో జ్ఞానదేవ్, తుకారాం పేర్లు వచ్చిన వెంటనే బాబా సావధానంగా కూర్చుని గౌరవపూర్వకంగా చేతులు జోడించేవారు. బాబాకు అద్వైత సిద్ధాంతం పట్ల ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు స్పష్టంగా ఏది చెప్పేవారు కాదు. నేనే భగవంతుణ్ణి అని ఒకసారి, భగవంతుడు అందరిలో ఉన్నాడు అని మరొక్కసారి పలికేవారు. కానీ బాబా మూర్తిభవించిన అద్వైతవాది అని చెప్పవచ్చు. బాబా ఎప్పుడూ నిశ్చల స్థితిలో ఉండేవారు. వారి చుట్టూ ఏమి జరిగినా పట్టించుకునేవారు కారు. 32 మంది బాలికల బృందం ఒకటి ప్రతిదినం మసీదుకి వచ్చి వారి ముందు నాట్యం చేసేవారు. బాబా వారి వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. వారిని ఏ ఐహిక బంధాలు అంటేవి కావు. వారు ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలో ఉండేవారు. ఒకసారి ఒక భక్తుడు భగవంతుడు అనగా బ్రహ్మము ఎలా ఉంటాడు అని అడిగాడు. బాబా అతనికేమీ జవాబు చెప్పలేదు. కానీ ఒక వ్యక్తిని బాగ్చంద్ మార్వాడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తెమ్మన్నారు. బాగ్చంద్ డబ్బు ఇవ్వలేదు. కానీ బాబాకు తన నమస్కారాలు అందచేయమని చెప్పి పంపాడు. బాబా తిరిగి మరొకరి దగ్గరికి పంపారు. అతను కూడా లేదనే జవాబు పంపాడు. తరువాత బాబా నానాసాహెబ్ చందర్కర్ని పిలిపించి అతనిని 100 రూపాయలు అడిగారు. అతను ఒక చీటీ వ్రాసి బాగ్చంద్కు పంపాడు. బాగ్చంద్ వెంటనే 100 రూపాయలు పంపాడు. బాబా ఈ ప్రపంచంలో అంతా ఇలాగే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. బాబాను ప్రశ్నించిన వాడికి ఏమీ అర్థం కాలేదు. అతను నా దగ్గరకు వచ్చి బాబా తన అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలేదని అడిగాడు.
నేను అతనికి బాబా దక్షిణ అడగడం, దానికి లభించిన స్పందనే అతని ప్రశ్నకు సమాధానమని వివరించాను. ఇతరులు అడిగితే బాగ్చంద్ మార్వాడి డబ్బు ఇవ్వలేదు. నానా అడిగిన వెంటనే డబ్బు పంపించాడు. అదేవిధంగా ఊరకే బ్రహ్మాన్ని చూడదలచిన వ్యక్తికి అది లభించదు. ఆ అర్హత గలవాడికే లభిస్తుంది. బ్రహ్మాన్ని అభిలషించే ముందు అర్హత సంపాదించు అనేది దీని సారాంశం. బాబా లీలలు మహిమలు నేను పెద్దగా చూడలేదు. 1898 ప్రాంతంలో వారు కొయ్య పలకపై నేల నుండి 7-8 అడుగుల ఎత్తులో నిద్రించే లీలను నేను చూశాను. నిచ్చెన లేకుండానే వారు ఆ పలకపైకి ఎలా ఎక్కేవారో మళ్ళీ ఎలా దిగేవారో అనేది ఒక అద్భుతంగా ఉండేది. బాబా దానిపైకి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎవరూ చూడడం జరగలేదు. ఆ పలకను వేలాడదీసిన దారాలు పుటుక్కుని తెగిపోయేలా ఉండేవి. దానికి తోడు దీపాలు వెలిగించి దాని మీద ఊరకే అలా పెట్టబడి ఉండేవి. పలక ఏమాత్రం కదిలినా ఆ దీపాలు క్రింద పడిపోతాయి. ఒకసారి వారు ఆ పలకపై పడుకొని ఉంటే నేను చూడడానికి వెళ్ళాను. వారు ఆగ్రహించి నన్ను అక్కడి నుండి తరిమివేశారు. బాబా నాణాలను రుద్దేటప్పుడు మంత్రాన్ని ఏదైనా ఉచ్చరించేవారా? అప్పుడప్పుడు మధ్యాహ్నం 1-2 గంటల మధ్య మసీదులో పరదా వెనుక ఒంటరిగా కూర్చుని వింతగా ఏదో చేస్తుండేవారు. గుడ్డతో కట్టిన ఒక మూటను విప్పి అందులో నుంచి 10-15 పాత నాణాలను బయటకు తీసేవారు. వాటిలో అర్ధన, అనా, బేడ, పావలా, అర్ధ రూపాయి, రూపాయి మొదలైన నాణాలు ఉండేవి. ఒక్కొక్క నాణాన్ని తమ చేతిలోనికి తీసుకుని వేళ్లతో వాటిని మృదువుగా రుద్దేవారు. అప్పుడు మంత్రం ఏదైనా పఠిస్తుండేవారో లేదో తెలియదు. కానీ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అంటుండేవారు. ఈ నాణాలన్నీ బాగా అరిగిపోయి నున్నగా ఉండేవి. ఎవరైనా వస్తున్నట్లు గమనిస్తే వెంటనే వాటిని మూటలో కట్టి దాచేసేవారు. బాబా వాచ వేల కొద్ది ప్రవచనాలు చేశారు. వాటిలో కొన్ని చెబుతాను. ఒకసారి బాబా నేను పునతంబలో ఉన్నప్పుడు 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. వాళ్ళు ఎందుకు పోట్లాడుకుంటున్నారో అని నేను ఆశ్చర్యపోయాను. వారి వద్ద ఒక కుండ నిండా నాణాలున్నాయి. ఈ సంపద గురించే వారు గొడవ పడుతున్నారు. నేను చడీ చప్పుడు చేయకుండా ఆ నాణాల కుండను తీసుకెళ్లాను. వాళ్ళు సంపద మాయమవ్వడం చూసి దుఃఖించసాగారు. నాలో నేను ఇలా అనుకున్నాను, నేనెవరు? ఈ సంపద ఏమిటి? ఎవరిది ఈ సంపద? ఈ సంపద కోసం పోట్లాటలు గొడవలు దేనికి? ఈ కుండ నాది, నేను ఈ కుండకు చెందినవాడిని అన్నారు. మరోసారి నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు ఎంతో సంబరపడింది. ఆమె ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? నేను అసలు పుట్టానా? అంతకుముందు మాత్రం నేను లేనా? ఎందుకు ఆమె ఇలా సంతోషిస్తుంది అని అన్నారు. ఒకసారి షిరిడీలో ఒక భక్తుడు సిరా తీపి పదార్థం తయారు చేశాడు. అప్పుడు బాబా నాతో, నీకు అతను సిరా ఇచ్చాడా అని అడిగారు. నాకు అతనికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, అందువలన నాకు అతను సిరా ఇవ్వలేదని బాబాకు చెప్పాను. అప్పుడు బాబా, ఎవరు ఎవరికి ఏమి ఇస్తారు? ఈ సిరా ఏమిటి? దానిని తినేది ఎవరు? అతను నీ విరోధి అని అనకు. ఎవరు ఎవరికి విరోధి? ఎవరిపైన విరోధ భావం పెంచుకోకు. అందరూ ఒక్కటే అని బోధించారు. పై భావాన్నే అమృతానుభవకు నేను రాసిన వ్యాఖ్యలో 2వ అధ్యాయం చివరలో పొందపరచాను. సతారాకు చెందిన ఒక మత గురువు వేదాంతాన్ని గురించి బోధిస్తాను రమ్మని నన్ను ఆహ్వానించాడు. కానీ నేను ఈ విషయంలో శ్రీ సాయిబాబా సహాయం తీసుకోదలిచినట్లు అతనికి చెప్పాను. అతను వెటకారంగా నవ్వి, ముస్లిం ఫకీరైన సాయిబాబాకి ఏమీ తెలియదని, వారు వేదాంతాన్ని ఏమాత్రం బోధించలేరు అని అన్నాడు. నాకు సాయిబాబాపై ఉన్న నమ్మకం సడలలేదు. నేను బాబా దగ్గరికి వెళ్ళి సుపరిచిత వేదాంత గ్రంథమైన అమృతానుభవకు వ్యాఖ్య రాయాలనుకుంటున్నానని చెప్పాను. వారు నా తలపై తమ హస్తాన్ని ఉంచి ఆశీర్వదించి అనుమతి ఇచ్చారు. నేను వ్యాఖ్య వ్రాయడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడు బాబా పలికిన ప్రవచనాల నుండి కొత్త సాదృశ్యాలతో ఉపమానాలతో ఉదాహరిస్తూ వ్యాఖ్య విజయవంతంగా వ్రాయగలిగాను. ఇవేగాక ఎన్నో కీర్తనలను, స్తోత్రాలను, శ్లోకాలను రాయగలిగాను. భక్తి సారామృతంలోని 63వ అధ్యాయంలో 333వ పేజీలో మనాచి శ్లోకంతో పాటు నా రచనలు వివరాలు కూడా పేర్కొనబడి ఉన్నాయి. సాయిబాబా అప్పుడప్పుడు ముసల్మానీ గీతాలను పాడుతూ ఉండేవారు. ఆ గీతాల భావం ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు.
దత్తాత్రేయ దామోదర్ రాస్నే ఉరఫ్ నానాసాహెబ్ రాస్నే దౌలత్ షా, వయస్సు 40 సంవత్సరాలు, తండ్రి దామోదర్ సావల్రామ్ రాస్నే, రవివార్పేట, పూనా. మా నాన్న ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తులు. నానాసాహెబ్ చాందోర్కర్ బాబా వద్దకు వెళ్ళిన సమయంలోనే వీరు కూడా షిరిడీ వెళ్ళి బాబాని దర్శించారు. అప్పటికి మా నాన్నకు సంతానం లేదు. సంతానాన్ని ఆశించి బాబాని దర్శించారు. 1895 సంవత్సర ప్రాంతంలో ఒక భక్తుడు బాబాకు బుట్టెడు గోవా మామిడి పండ్లను కానుకగా పంపాడు. బాబా వాటిలో 6 పండ్లు విడిగా ఉంచి మిగతావి అందరికీ పంచారు. విడిగా ఉంచిన 6 పండ్లు కూడా పంచమని భక్తులు అడిగారు. అవి దామ్యా కోసం ఉంచామని బాబా చెప్పారు. బాబా మా నాన్నను దామ్యా అని పిలిచేవారు. భక్తులు, దామ్యా ఇక్కడ లేడు కదా అన్నారు. అతను ఇప్పుడే కోపర్గాంలో దిగాడు, కాసేపటికి ఇక్కడికి వస్తాడు అని బాబా అన్నారు. బాబా చెప్పినట్లుగానే మా నాన్న కాసేపటికి మసీదు చేరి పూలమాల, చాదర్ మొదలగునవి బాబాకు సమర్పించాడు. అప్పుడు బాబా మా నాన్నతో, దామ్యా, ఈ పండ్లను తీసుకో, వీటిని తిని చావు అన్నారు. ఆ మాటలు విని మా నాన్న భయపడిపోయారు. కానీ అక్కడే ఉన్న మహాసపతి బాబా పాదాల చెంత మరణించడం కన్నా గొప్ప వరం మరొకటి ఉండదని చెప్పాడు. మా నాన్న కాస్త ఊరట చెంది పండ్లు తిందామనుకున్నాడు. అప్పుడు బాబా, ఈ పండ్లను నీవు తినవద్దు, నీ చిన్న భార్యకు ఇవ్వు. ముందు నీకు 2 కుమారులు కలుగుతారు. మొదటి వాడికి దౌలత్ షా అని, రెండవ వాడికి తాన్ షా అని పేర్లు పెట్టు అని ఆదేశించారు. మా నాన్న అహ్మద్దహర్ తిరిగి వచ్చి బాబా ఇచ్చిన పండ్లను తన చిన్న భార్యకు ఇచ్చాడు. బాబా చెప్పిన పేర్లను కూడా గుర్తుగా తన డైరీలో రాసి పెట్టాడు. 1 సంవత్సరం తరువాత నేను పుట్టాను. నాకు 15 నెలల వయసు ఉన్నప్పుడు మా నాన్న నన్ను బాబా దర్శనానికి షిరిడీ తీసుకుని వెళ్ళారు. బిడ్డకు పేరు ఏమి పెట్టమంటారని బాబాని అడిగాడు. బాబా, నేను ఈ బిడ్డకు పేరు పెట్టడం ఏమిటి? నేను ఏమి చెప్పానో నీవు మరచిపోయావా? నీవు నీ డైరీలోని 3వ పేజీలో రాసుకున్నావు, వీడికి దౌలత్ షా అని పేరు పెట్టమని చెప్పలేదు అన్నారు. నాకు 5 సంవత్సరాలప్పుడు 1900 పుట్టు వెంట్రుకలు తీయించి అక్షరాభ్యాసం చేయించాలని తలచి మా నాన్న నన్ను షిరిడీ తీసుకెళ్లాడు. బాబా నా చేత పలక బలపం పట్టించి హరి అని వ్రాయించారు. తరువాత నన్ను షిరిడీలోని బడికి పంపించారు. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు మా తల్లిదండ్రులతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. ఒకరోజు మసీదులో కూర్చుని బాబా పాదాలు పడుతున్నాను. అప్పుడు అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. బాబా వాళ్ళకి స్వయంగా మిఠాయిలు పంచుతున్నారు. నా దృష్టి అటువైపు మళ్ళింది. ఫలితంగా కాళ్ళు ఒత్తడంలో నా శ్రద్ధ కాస్త మందగించింది. ప్రక్కనే ఉన్న మా అమ్మ అది గమనించి మిఠాయిల వైపు చూస్తూ, బాబా సేవ నిర్లక్ష్యం చేస్తున్నావా అంటూ నన్ను కొట్టింది. వెంటనే బాబా కోపంతో, ఏ ముసలి, పిల్లవాడిని ఎందుకు కొడతావు అని కసురుకున్నారు. ఆమె బాబాతో, బాబా, పిల్లవాడు కుదురుగా మీ సేవ చేసుకునే బుద్ధిని ప్రసాదించండి అని వేడుకుంది. పిల్లవాడు చక్కగా నా సేవ చేసుకుంటాడు. భగవంతుడు వాడికి స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. భయపడకు, ఇక వాడిని ఎప్పుడూ కొట్టకు అని బాబా మందలించారు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు నా సోదరునితో కలిసి షిరిడీ వెళ్ళాను. మా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. బాబా దక్షిణ రూపంలో 10 రూపాయలు ఒకసారి, 15 రూపాయలు ఇంకొకసారి, ఇలా చాలాసార్లు డబ్బు అడిగి తీసుకున్నారు. మా దగ్గర నా సోదరుని జేబులో 25 రూపాయలే మిగిలాయి. దారి ఖర్చులకు, బాబాకు దక్షిణ ఇచ్చేందుకు డబ్బు పంపమని అహ్మద్నగర్కు జాబు రాశాము. ఆ రోజు సాయంత్రం బాబా నా సోదరుణ్ణి 25 రూపాయలు దక్షిణ అడిగారు. అతను నా దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయిందని, ప్రయాణ ఖర్చులకు డబ్బు అవసరమని చెప్పాడు. బాబా వెంటనే, ఎందుకు అబద్ధం చెబుతావు? నీ జేబులో 25 రూపాయలు ఉన్నాయి. ప్రయాణ ఖర్చులకు డబ్బు పంపమని నగర్కు జాబు రాశారు కదా, ఆ డబ్బు మనీ ఆర్డర్ ద్వారా రేపు మీకు అందుతుంది, భయపడవద్దు అన్నారు. నా సోదరుడు తన దగ్గరున్న 25 రూపాయలు బాబాకు సమర్పించాడు. బాబా తరచుగా ఎవరు నాకు 1 సమర్పిస్తారో వారికి నేను 2 ఇస్తాను, 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను, 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను అని చెబుతుండేవారు. మనం భగవంతునికి భక్తితో సమర్పించిన మొత్తానికి ఎన్నో రెట్లు అధికంగా మనకు వారు ప్రసాదిస్తారు అన్న సామాన్య అర్థంతో పాటు ఏదో నిగూఢార్థం కూడా దాగి ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू,
अल्लाह इलाही रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा,
बाबा साई